వెల్కమ్ టు స్పైసీ కుకింగ్ కార్నర్. నేను మీ అనుషని. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు రెసిపీ వచ్చి ఫిష్ ఫ్రై క్రిస్పీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. కట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఒక 2-3 టైమ్స్ అనేది వాష్ చేసుకోవాలి. నిమ్మరసం సాల్ట్ వేసి వాష్ చేయడం వల్ల నీచు వాసన అనేది రాకుండా ఉంటుందండి. 1 కేజీ చేప ముక్కలకి 1 స్పూన్ పసుపు, సాల్ట్ మీకు సరిపడినంత, 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే నేను ధనియాల పొడి వేసి మిక్సీ పట్టుకున్నానండి. 1 స్పూన్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 1 స్పూన్ కార్న్ఫ్లవర్, 1/2 టీ స్పూన్ రెడ్ ఫుడ్ కలర్ వేసుకోవాలండి. వేసుకుని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఈ మసాలా ఈ పిండి మొత్తం చేప ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. వన్ అండ్ హాఫ్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి. లెమన్ జ్యూస్ వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. ఈ మసాలా అంతా చేప ముక్కలకు పట్టేలాగా. చేప ముక్కలు విరక్కోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. మీకు ఈ విధంగా కలుపుకోవడం రాకపోతే కనుక పిండి మొత్తం మసాలా మొత్తం ముందుగా కలుపుకున్నాక చేప ముక్కలకి పట్టించవచ్చు. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఒక 1 మినిట్ 2 మినిట్స్ అనేది కలుపుతూ ఉండాలి మసాలా అంతా చేప ముక్కలకు పట్టేలాగా. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 1 అవర్ 2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి బయటికి తీసాక ఒకసారి మొత్తం చేప ముక్కలు కలిసేలా కలుపుకోవాలి. స్టవ్ మీద బాణీ పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ తక్కువ వేసుకోవాలండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఆయిల్లోకి. నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను, మీరు తగ్గించుకుని వేసుకోవచ్చు. చేప ముక్కలు ఆయిల్లోకి వేసాక ఒక 5 to 10 మినిట్స్ సిమ్లో పెట్టుకుని కదుపుకోకుండా ఉంచాలండి. 10 మినిట్స్ తర్వాత చేప ముక్కల్ని రెండో వైపు మార్చుకోవాలి. 2 సైడ్స్ అనేది కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉంటే చేప ముక్కలు బాగా ఫ్రై అవుతాయి. జాగ్రత్తగా కలుపుకోవాలి. చేప ముక్కలకు ఉన్న పిండి కింద ఊడుకోకుండా తిప్పుకోవాలి. అంత బాగా ఫ్రై అవ్వలేదు కాబట్టి రాలుతాయి. ఫస్ట్లో జాగ్రత్తగా 2 సైడ్కి మార్చుకోవాలి. ఇప్పుడు ఒక 5 to 10 మినిట్స్ అనేది సిమ్లో పెట్టి ఉంచేసుకోవాలి. అలాగా ఆయిల్లో చూడండి ఫ్రై అవుతున్నాయి కదా, జాగ్రత్తగా కలుపుకోవాలి ముక్కలు వేళ్ళకోకుండా. చూడండి ఒకదానికి ఒకటి అంటుకుని నాకు వీలుగా అనిపించలేదు. ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటున్న 2 సైడ్స్ మారుస్తూనే ఉండాలి. అప్పుడు అనేది చేప ముక్కలు మొత్తం బాగా ఫ్రై అవుతాయి.
ఒక 5 to 10 మినిట్స్ అని సిమ్లో పెట్టి అలా ఉంచేయాలండి. అప్పుడు బాగా ఫ్రై అవుతాయి, మాడవండి, కలర్ మారదు సిమ్లో పెట్టి ఉంచడం వల్ల. చూడండి బాగా ఫ్రై అయినాయి, సిమ్లో పెట్టే ఫ్రై చేసానండి. చూడండి ఎంత బాగా ఫ్రై అయినాయో. రెడీ అయిపోయినాయండి చేప ముక్కలు. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిగిలిన చేప ముక్కలను కూడా ఆయిల్లోకి వేసుకోవాలి. ఫ్రై అయిపోయినాయండి, ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత బాగా ఫ్రై అయినాయో. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి పిండి బాగా ఫ్రై అయినాయి. బియ్యం పిండి వేయడం వల్ల అనేదండి చేప ముక్క పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి, లోపల కూడా బాగా ఫ్రై అయ్యింది. నేను వాల్యూమ్ తగ్గించానండి, వాయిస్ వాల్యూమ్. క్రిస్పీగా ఉంది బయట, లోపలంతా చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యి మీకు కనిపిస్తుంది కదా వీడియోలో. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి చేప ముక్కల్ని. చాలా బాగుంటుందండి, తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద సబ్స్క్రైబ్ అని ఉంటుందండి, దాన్ని టచ్ చేస్తే గంట సింబల్ వస్తుంది. ఆ గంట సింబల్ని క్లిక్ చేయాలండి. అప్పుడు 3 గంట సింబల్స్ వస్తాయి. అందులో మొదటి గంట సింబల్ ఆల్ అని ఉన్న గంట సింబల్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.